ఈనాడు చూస్తే ఊళ్ళు కట్టడం కాదు నిధులు ఊడ్చేశారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పన్నుల టెండర్లో ఇష్టారాజ్యం 500 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు అంచనా. ఇప్పటికే గుత్తేదారులకు 1815 కోట్ల చెల్లింపంటూ కాలనీలు కాదు ఊళ్ళే వస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి వెంట పదే పదే వినిపించిన మాటలు ఇవి. జగనన్న హౌసింగ్ కాలనీలకు జీహెచ్సి విద్యుత్ వెలుగులు కల్పించే పనులు 500 కోట్ల మేర దుర్వినియోగం అనేట్టు ప్రాథమిక అధికారులు అంచనా వేశారు. 3 డిస్కంలు ఒకే ధరకి సామాగ్రి కొనలేదు. గుత్తేదారులకు పనులకు కేటాయించడంలో ఒక పద్ధతి లేదు. కాంట్రాక్టర్ల అధికారులు ఇష్టారాజ్యంగా వివరించారు. ఈ పథకం మాట అప్పట్లో జరిగిన దుర్వినియోగం చూస్తే ఎవరైనా ఇష్టపోవాల్సిందే. ఎవరు ఉండని కాలనీలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే ఉపయోగం ఏంటి? సరైన రోడ్లు లేని లేఅవుట్లో వీధి దీపాలు ఏర్పాటు చేసే ప్రయోజనం ఏంటి? కాలనీల్లో ఎవరూ లేకపోవడంతో విద్యుత్ తీగలు వీధి దీపాలు చోరీ అవుతున్నాయి. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదొక ఓ రకంగా చెప్పాలంటే జనాల్ని తప్పుదోవ పట్టించే వార్త తప్పించి మరొకటేమీ లేదు. 500 కోట్ల రూపాయల అవినీతి అంటే వాస్తవంగా ఏ టెండర్లలోనూ టెండర్ లేకుండా కాంట్రాక్ట్ బేసిస్ మీదనో నామినేటెడ్ బేస్ మీదనో ఇస్తే తప్పు అంటారు. అంతేగాని ఒక ఏరియా కరెంట్ కనెక్షన్ ఇవ్వడం తప్పు అవుతుందా? ప్రభుత్వం ఓ పక్కన రోడ్డు వేయాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, డ్రైనేజీ కట్టాలా, కరెంటు కట్టాలి. ఒకడు ముద్దు పెట్టేశాడు కాబట్టి అది దుర్వినియోగం అయిపోయింది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటిది. ఇది విజిలెన్స్ రిపోర్ట్లకి లేకపోతే పేపర్లో వార్తలకి పనికొస్తుంది. ముందు జగనన్న కాలనీలకు సంబంధించి ఒక మౌలిక వసతులు కల్పించడం అన్నటువంటిది ఒక బాధ్యత. సరే జగనన్న పేరు పెట్టారా, లేకపోతే దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే అది తీసుకున్న వాళ్ళే ఓట్లే లేదు అన్నటువంటి విషయం వాస్తవం. కాకపోతే అది ఎన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడినటువంటి అంశం మీదన అది వాళ్ళకి ప్రయోజనం చేకూర్చేది కాబట్టి దాన్ని ఇప్పుడు ఆపేస్తున్నారు. కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఇలాంటి పనికిమాలిన వార్తలతో కాలక్షేపం చేస్తారు. లేకపోతే సునీల్